హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోక్యాట్ తెలుగు. ఈ రోజు అయితే మీకు ఫ్లో 3 నెట్వర్క్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే బేసిక్గా ఫ్రీ ప్రాజెక్టే. మీరు మొబైల్ యూజర్స్ అయినా చేయొచ్చు, ల్యాప్టాప్ యూజర్స్ అయినా చేయొచ్చు. ఎవరైనా అయితే ఈ ప్రాసెస్ అంతా ఫ్రీగా అయితే కంప్లీట్ చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే జస్ట్ మీకు ఫ్యాంటమ్ వాలెట్ అనేది ఉంటే చాలు. ఒకవేళ మీరు ఆల్రెడీ గ్రేడియంట్ కానీ ఇట్లాంటివన్నీ, డాన్ కానీ ఇట్లాంటివన్నీ చేస్తుంటే, నోట్ పే కానీ ఇవన్నీ చేస్తుంటే మీకు ఆల్రెడీ ఫ్యాంటమ్ వాలెట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు లేకపోతే ఫ్యాంటమ్ వాలెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అండ్ మీరు ఇక్కడ ప్రాజెక్ట్ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్కి 22 మిలియన్ అయితే ఫండింగ్ అయితే రేస్ చేశామని చెప్పి వీళ్ళైతే 19 మార్చ్ అయితే పోస్ట్ అనేది పెట్టారు. కాకపోతే ఏంటంటే మీకు ప్రతి వీడియోలో నేను చూపిస్తాను కదా క్రిప్టో ర్యాంక్ వెబ్సైట్లో. ఆ క్రిప్టో ర్యాంక్ వెబ్సైట్లో ఏంటంటే ఇంకా అయితే ఇదైతే అప్డేట్ అవ్వలేదు. మేబీ అప్డేట్ అవ్వలేదు అంటే 50% ఏంటంటే ఫేక్ ఫండింగ్ అయినా అయి ఉంటుంది. ఇంకో 50% ఏంటంటే వాళ్ళ వరకు ఇన్ఫర్మేషన్ అన్న ఉండదు ఈ ప్రాజెక్ట్ గురించి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా టాక్ అయితే ఏం లేదు ప్రజెంట్ అయితే లైక్ క్రిప్టో ఇండస్ట్రీలో. సో మేబీ దానివల్ల కూడా అయి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చెప్తున్నానంటే మేబీ ఏంటంటే ఫ్రీ ప్రాజెక్టే కాబట్టి మనము నథింగ్ టు లూజ్ అనమాట. ఇట్లా ఫ్రీ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఎర్లీగా ఉండడం వల్ల మేబీ ఫండింగ్ కనుక ఈ 22 మిలియన్ ఫండింగ్ అనేది రియలే అయితే అప్పుడు మన దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. సో లేట్గా జాయిన్ అయ్యే యూజర్స్ కంటే మన దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎర్లీ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అండ్ ఎయిర్ డ్రాప్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది, పాయింట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అందుకనే చెప్తున్నాను. సో మీరు లైక్ ఇంట్రెస్టెడ్గా ఉంటే వీడియోని అయితే కంటిన్యూ చేయొచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఈ లింక్ అయితే మీరు క్లిక్ చేసి ఏదో ఒక బ్రౌజర్లో అయితే మీరు ఓపెన్ చేసుకోండి. మీరు మొబైల్ యూజర్స్ అయితే కివీ బ్రౌజర్ కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే కివీ బ్రౌజర్ అనేది మార్చ్ 31కి స్టాప్ అయిద్దని చెప్పారు డెవలపర్స్. కాకపోతే అవ్వలేదు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఉన్న బ్రౌజర్స్లో మొబైల్ యూజర్స్కి కివీ బ్రౌజరే మంచిగా ఉంది. సో మీరు కివీ బ్రౌజర్లో అయితే కంటిన్యూ అయితే చేయొచ్చు, మీరు ఆ కివీ బ్రౌజర్ స్టాప్ అయ్యే వరకు. అండ్ మీరు ల్యాప్టాప్ యూజర్స్ అయితే ఈ బ్రౌజర్లో అయినా కంటిన్యూ చేయొచ్చు. సో ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ లింక్ అయితే మీరు క్లిక్ చేయండి, కాపీ చేసుకొని పేస్ట్ చేయండి మీ బ్రౌజర్లో, ఏదో ఒక బ్రౌజర్లో. పేస్ట్ చేసాక ఇక్కడ కనెక్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు కనెక్ట్ అనేది వచ్చాక మీకు ఫ్యాంటమ్ వాలెట్ అయితే కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇట్లా 2 టైమ్స్ అయితే మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది వాలెట్కి, మీ ఫ్యాంటమ్ వాలెట్కి. ఒకవేళ మీ దగ్గర ఫ్యాంటమ్ వాలెట్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. చేసేసుకున్నాక ఇక్కడ మీకు 2 టైమ్స్ అనేది కనెక్ట్ చేశాక ఒక్కోసారి డాష్ బోర్డ్లో ఏంటంటే కనెక్ట్ అయినట్టు చూపించట్లేదు. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా పేజ్ అనేది రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసాక కూడా అప్పుడు కూడా మీకు వాలెట్ అన్నది కనెక్ట్ అవ్వకపోతే మీరు మళ్ళీ అయితే వాలెట్ కనెక్ట్ చేయండి, పక్కా అవుతుంది. అట్లా రిఫ్రెష్ చేస్తూ ట్రై చేయండి. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ వాలెట్ కనెక్ట్ అవ్వగానే మీకు పైన అడ్రస్ చూపిస్తుంది. అక్కడ కనెక్ట్ వాలెట్ దగ్గర అడ్రస్ చూపించిందంటే మీకు వాలెట్ అనేది కనెక్ట్ అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఈ ఫ్లో 3కి ఎక్స్టెన్షన్ కూడా ఉంది. లైక్ డాన్కి, గ్రేడియంట్కి, నోట్ పేకి ఇట్లా ఉన్నట్టు ఎక్స్టెన్షన్ కూడా ఉంది. కాకపోతే ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు. మనకి ఫ్రంట్ అండ్ యూఐ ఇష్యూ వల్ల ఏదో ఇంతకు తెలీదు. మేబీ వర్క్ అవ్వట్లేదు, సరిగ్గా చూపించట్లేదు పాయింట్స్ అప్డేట్ కానీ అట్లా. కాకపోతే ఏం కాదు, మీరైతే ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసి పెట్టుకోండి. యాడ్ చేసి పెట్టేసుకున్నాక మీకు ఇక్కడ మొబైల్ యూజర్స్ అయితే 3 డాట్స్లో, అండ్ లేదంటే ఇక్కడ మీకు ఒకవేళ మీరు ల్యాప్టాప్ యూజర్స్ అయితే ఆ పజిల్ సింబల్ అయితే క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ అయితే లోడ్ అయిపోయింది. లోడ్ అయిపోయాక ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ డాష్బోర్డ్కి అయితే రిటర్న్ తీసుకొని వస్తుంది. ఇక్కడైతే మీకు ఎక్స్టెన్షన్లో లైక్ ఏంటంటే డాన్లో వీటిల్లో చూపించినట్టు డైరెక్ట్ ఎక్స్టెన్షన్లో అయితే పాయింట్స్ చూపించట్లేదు. అయినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఇక్కడ కనెక్షన్ క్వాలిటీ చూసుకోవచ్చు 73% ఉంది. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి కనెక్ట్ నెట్వర్క్ ప్రొవైడర్లో కూడా చూసుకోవచ్చు. కనెక్టెడ్ అండ్ స్టేటస్ వచ్చేసి రన్నింగ్లో ఉంది. ఇట్లా ఇవి రెండు కనెక్టెడ్ అండ్ స్టేటస్ రన్నింగ్ ఉంటే మీకు ఎక్స్టెన్షన్ అనేది కనెక్ట్ అయిపోయినట్టే, మీకు పాయింట్స్ అయితే అక్యుములేట్ అయితే ఉంటాయి. సో మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు అన్ని ప్రాజెక్ట్స్ లాగా ఈ ప్రాజెక్ట్ అయితే కాదు. ఈ ప్రాజెక్ట్కి ఏంటంటే డైలీ మీకు 15,000 పాయింట్స్ వస్తాయి. అందుకంటే మీరు ఎక్స్ట్రా ఎన్ని అక్యుములేట్ చేసినా కానీ వేస్టే అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే సేల్ నోట్స్ అని కూడా ఉంది. ఈ సేల్ నోట్స్ ఏంటంటే మీకు నోట్స్ అనేది వీళ్ళు సెల్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసుకుంటే లేయర్ ఎడ్జ్లో వీళ్ళు ఓజీ పాస్ అనేది తీసుకొచ్చి $5 పెట్టి మింట్ అనేది ఉంది కదా. సో అది మన ఏంటంటే మనకి ఎక్కువ పాయింట్స్ కావాలంటే అది చేయొచ్చు, లేదంటే లేదు. ఫ్రీ ప్రాసెస్ కూడా చేయొచ్చు. ఫ్రీ ప్రాసెస్ చేయడం వల్ల కూడా ఎయిర్ డ్రాప్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి మీరు ఎయిర్ డ్రాప్స్ అనేది ఆ ట్యాబ్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసాక ఇక్కడ మీకు టోటల్ పాయింట్స్ ఎర్న్ అని చూపిస్తుంది. టోటల్ పాయింట్స్ ఏంటంటే ఇప్పటివరకు మీరు ఎన్ని పాయింట్స్ ఎర్న్ చేశారు, అండ్ పాయింట్స్ ఫ్రమ్ ఇంటర్నెట్ షేరింగ్ అంటే మీ నోడ్ ఎక్స్టెన్షన్ వల్ల ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, అండ్ పాయింట్స్ ఫ్రమ్ ఎయిర్ డ్రాప్ అంటే మీకు ఇక్కడ టాస్క్లు ఉన్నాయి కదా, ఆ టాస్క్ల వల్ల మీకు ఎన్ని వచ్చినాయి పాయింట్స్ ఫ్రమ్ ఎయిర్ డ్రాప్ అవన్నీ ఇట్లా చూపిస్తుంది. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ డైలీ వచ్చేసి మీరు డైలీ చెకిన్లో ఫస్ట్ డే చెకింగ్ చేస్తే 50 పాయింట్స్ వస్తాయి. జస్ట్ అక్కడ గో అనేది క్లిక్ చేయండి, అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ జనరల్ టాస్క్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్గా అక్కడ గో అని ఉంది కదా, ఆ గో అనేది అయితే మీరు క్లిక్ చేస్తూ ఉండండి. జస్ట్ అట్లా క్లిక్ చేస్తూ ఉండండి, అంతే. అవి మీరు వేరే టాస్క్లు ఉన్నాయి కదా వేరే ప్రాజెక్ట్స్లో, ఆ టాస్క్లో ఏంటంటే ఇక్కడ ట్విట్టర్ కనెక్ట్ చేయడము, అండ్ ట్విట్టర్లో వాళ్ళని ఫాలో అవ్వడం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ మీరు అట్లాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడ గో అనేది క్లిక్ చేయండి,
మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే టాస్క్ ఆటోమేటిక్గా వెరిఫై అయిపోయింది, పాయింట్స్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతున్నాయి. ప్రెసెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే ఒకవేళ మీకు వర్క్ అవ్వకపోతే మీరు అయితే ఒక టాస్క్లన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉండండి. కంప్లీట్ లైక్ ఏంటంటే వాళ్ళు ట్విట్టర్ ఫాలో అవ్వమంటే ఫాలో అవ్వడం, డిస్కౌంట్లో జాయిన్ అవ్వమంటే జాయిన్ అవ్వడం, అట్లా చేస్తే మీకు పాయింట్స్ వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే నేను వీడియో చేసే టైంకి యాజ్ ఆఫ్ నౌ అయితే మీరు జస్ట్ అక్కడ వాటి మీద క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే టాస్క్లు అనేది ఆటోమేటిక్గా వెరిఫై అవుతున్నాయి. మీరు వాళ్ళని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా ఏ టాస్క్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. వచ్చేసాక మీకు పాయింట్స్ అయితే మీకు యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయాక మీకు చూసుకోవచ్చు టోటల్ పాయింట్స్ ఎండ్లో 7550 అయితే కనిపిస్తాయి. ఒకవేళ మీకు ఇక్కడ కనిపించకపోతే పేజ్ అనేది రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే మీకు పేజ్ అనేది రిఫ్రెష్ చేయగానే మీకు పాయింట్స్ అయితే యాడ్ అయిపోతాయి, మీకు ఒకవేళ టాస్క్లు వెరిఫై అయితే. అండ్ మీరు తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు డైలీ ఏం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కనెక్టెడ్ నెట్వర్క్ ప్రొవైడర్లోకి వచ్చేసి ఇక్కడ కనెక్టెడ్ అని ఉందా, స్టేటస్లో రన్నింగ్ అని ఉంటే చాలు. మీకు అవి రెండు ఉంటే మీకు ఏంటంటే ఎక్స్టెన్షన్ అనేది రన్ అవుతున్నట్టే. అండ్ మీకు కనెక్షన్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి, మీకు ఇంటర్నెట్ ఎంత స్పీడ్ వస్తుందని. తర్వాత వచ్చేసి ఇక్కడ డైలీ చెకిన్స్లోకి వచ్చేసి మీరు డైలీ అయితే చెకింగ్ చేసుకుంటూ ఉండండి, పాయింట్స్ అయితే ఎక్స్ట్రా వస్తుంటాయి. సో అంతేగా ఇంక వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి.